నామినేషన్స్ ఎయ్యడానికి బయట నుంచి ఎవరైతే ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్స్ ఉన్నారో వాళ్ళు లోపలికి రావడం, నిఖిల్‌నేసుకోవడం. ప్రతి ఒక్కరు ఇదే రిపీట్. అంత నెగటివిటీ రాడానికి గల కారణాలేంటంటే, రీసెంట్‌గా మన నిఖిల్ అయితే ఒక లవ్ స్టోరీ అయితే చెప్పారు. సో, వాళ్ళ లవ్ స్టోరీ అని చెప్పనేసి. సో, రూమర్స్‌గా బయట ఎవరైతే వాళ్ళ ఎక్స్ అని చెప్పనేసి భావిస్తున్నారో, ఆమె కొంచెం నెగెటివ్‌గా స్టోరీస్ అయితే పెట్టింది నిఖిల్ గురించి. సో, దాంతో పాటు చాలామంది ఇప్పటివరకు ఎపిసోడ్స్ 24/7 లైవ్ చూసినప్పుడు ఏమైతుందంటే, సో ఒక దగ్గర అందరి దగ్గర మంచి అనిపించుకోవాలని చెప్పనేసి ఇక్కడ మాట్లాడిన మాటలు కొంచెం వాయిస్ చేంజ్ చేసి లైక్ అక్కడ కొంచెం కోపంగా చెప్పారనుకోండి, ఇంకో దగ్గరకు వచ్చి కొంచెం స్మూత్గా అలా హ్యాండిల్ చేయడం వల్ల ఆ నెగిటివిటీ అనేది క్లియర్గా స్ప్రెడ్ అయింది. కాకపోతే ఇది కొంచెం పాజిటివ్ అనే చెప్పుకోవాలి మన నిఖిల్కి. ఎందుకంటే అందరూ మీద పడిపోతే మాత్రం ఖచ్చితంగా పాజిటివ్ అయ్యే అవకాశం ఉంటుంది. నబీల్‌కి కూడా ఒక సూపర్ ఎపిసోడ్ అనే చెప్పాలి ఖచ్చితంగా. ఎందుకంటే ప్రాపర్ ఇన్సైట్స్ అయితే వచ్చాయి మన మణికంఠ దగ్గర నుంచి. నిన్న ఆల్రెడీ మన మణికంఠతో పాటు పొద్దున వచ్చిన వాళ్ళలో కూడా ఒకరు నబీల్‌ని అయితే నామినేట్ చేయడం జరిగింది. సో, ఈరోజు 2 నామినేషన్స్ నబీల్ పడేసరికి ఒక మంచి ఇన్సైట్‌ఫుల్ ఐడియాస్ అయితే ఇచ్చారు వాళ్ళు. ఇలా ఉండు, అలా ఉండొద్దు అని చెప్పనేసి. బట్ నా ఉద్దేశంలో పెద్దగా నాకు నెగిటివ్ పాయింట్స్ అంటూ ఏమీ కనపడలేదు. మేబీ వాళ్ళు కనిపించడం వల్ల వాళ్ళైతే నామినేట్ చేయడం జరిగింది కాబట్టి, సో ఆ పాయింట్స్ అన్నీ వీళ్ళు ఇంక నుంచి అవన్నీ తీసుకొని ప్రాపర్‌గా గేమ్ ఆడి ఇంకా ముందుకెళ్తే మాత్రం టాప్ 5లో ఉండడానికి ఖచ్చితంగా ఛాన్సెస్ ఉన్నాయి. అందరూ వచ్చిన వాళ్ళందరూ ఓజీ క్లాన్‌లో ఉండే వాళ్ళని నామినేట్ చేశారు. ఇది వాళ్ళకి ఒక ఆపర్చునిటీ లాగా తీసుకొని వాడితే బాగుంటుంది. సో, నామినేషన్స్‌లో ఉండే వాళ్ళు మీరు ఎవరు కోటేస్తున్నారో కామెంట్‌లో తెలపండి. మరిన్ని బిగ్ బాస్ అప్డేట్స్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.